పూర్వంలో సతి అనసూయ అని ఒక ఆవిడ ఉండేది. ఆమె అత్రి మహర్షి గారి భార్య. ఆమె పాతివ్రత్యం ఎలా ఉండేదంటే తన మొగుడిని తప్ప వేరే మగాడిని తల ఎత్తి కూడా చూసేది కాదు. చివరికి దేవుడి పూజ కూడా తన భర్త కాళ్ళు కడిగి అతన్ని పూజించిన తర్వాతే చేసేది. సో ఈమె పాతివ్రత్యం నిష్ఠత చూసి లక్ష్మీ పార్వతి సరస్వతికి ఈమె మీద కొంచెం అసూయ మొదలవుతుంది, అంటే జలసి పుడుతుంది. సో వీళ్ళు ముగ్గురు సతి అనసూయని ఎలా అయినా పరీక్షించాలని తమ భర్తలైన శివ, విష్ణు, బ్రహ్మలని భూలోకానికి పంపిస్తారు. సో త్రిమూర్తులు భూలోకానికి వచ్చాక తమ నిజ రూపాలను దాచిపెట్టి మహర్షి రూపాలు తీసుకొని సతి అనసూయ ఇంటికి వెళ్తారు. సో అక్కడికి వెళ్ళాక ఆమెని ఆకలవుతుంది, అన్నం పెట్టమని భిక్షం అడుగుతారు. సో అనసూయ వీళ్ళని మర్యాదగా లోపలికి పిలిచి కూర్చోబెడుతుంది. సో వీళ్ళు అన్నం వడ్డించే ముందు ఒక షరతు పెడతారు. మాకు అన్నం వడ్డించే వాళ్ళు నగ్నంగా బట్టలు లేకుండా అన్నం వడ్డించాలి అని షరతు పెడతారు. సో ఆ కండిషన్ విని ఆమెకి ఫస్ట్ ఆశ్చర్యం వేస్తుంది. తర్వాత ఆమె మనసులో అనుకుంటుంది వచ్చింది త్రిమూర్తులు అని. సో ఆమెకి ఉన్న పవిత్రమైన శక్తితో వాళ్ళ ముగ్గురని చిన్న పిల్లలని చేసి వాళ్ళకి అమ్మలాగా అన్నం తినిపిస్తుంది. సో ఇలాగే కొన్ని రోజులు కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఎన్ని రోజులైనా వాళ్ళ భర్తలు వెనక్కి రాలేదని పార్వతి, సరస్వతి, లక్ష్మి ముగ్గురు కూడా భూలోకానికి వస్తారు. సో ఈ ముగ్గురు అమ్మవారు వాళ్ళ భర్తలు చిన్న పిల్లలుగా ఉండడం చూసి చాలా బాధపడతారు. వాళ్ళని మళ్ళీ పెద్దవాళ్ళగా చేయమని సత్య అనసూయని కోరుకుంటారు. ఆమె వీళ్ళ కోరిక మేరకు వాళ్ళని పెద్దవాళ్ళని చేస్తుంది. సో చూసారు కదా పాతివ్రత్యానికి ఎంత పవిత్రమైన శక్తి ఉంటుందో. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలాంటి ఎన్నో మంచి వీడియోస్ మన ఛానల్లో అప్లోడ్ అవుతాయి.